ముందు మంచి నీళ్ళవే ఏంది కొడతావు మగానికి ఉండు కూల్ కూల్ మంచి చెప్తా ఎందుకో సర్ప్రైజ్ నా బొందా మామ అట్లా నువ్వు సీరియస్ కాదు కూల్గా ఉంటే అన్ని సెట్ అవుతాయి కూల్గా ఉండు లే కూల్ బాబీ అమ్మకి వినపడ్డంలే ఇంకా అది కత్తిరి సౌండ్ కాదు ఉండు కత్తిరి కాదు నువ్వు కత్తిరి అనుకుంటాను టెన్షన్ పడద్దు నువ్వు ఎందుకు టెన్షన్ పడతాను ఎవరా జుట్టు పట్టుకునేది మొయ్యా ఓలే ఏమే ఇక్కడ కొట్టకు రాదా నీకు వస్తానా మళ్ళీ రాలేదు నాది ఏది కొట్టు ఒకసారి చూసా అట్లా కొట్టద్దు నీట్గా తీసుకో నీట్ గ్రిప్ తీసుకొని ఒకటేసారి మళ్ళీ ఇంకోసారి నీట్ తీసుకో పైకను కొట్టు ఒకటేసారి ఇప్పుడు కొట్టు మళ్ళీ ఎట్లా స్టార్ట్ చేసుకొచ్చినారా అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు పట్టుకో జాగ్రత్త తిరిగి చెప్తా అవుతుందా ఎందుకు స్టార్ట్ అది పెట్రోల్ దండిగా ఉంది కదరా రే హాఫ్ లో పెట్టుకున్నావు కదరా ఇది ఏరా రే బాలరాజు ఇప్పుడు అయితే చూడు పట్టుకో ఏమి పని లేనైనా నీకు నువ్వు నేను ఎప్పుడన్నా అట్లా కళ్ళు ముని ప్రత్యక్షం ఏంటావు అయినా నీకు ఎంత అదృష్టం అని ఇద్దరు ఎంత బాగా వస్తుంది నీకు కదా చాలా మందికి రాదు తెలుసా ఇట్లా నిద్దరా లే 1 lakh సబ్స్క్రైబర్స్ కి నీకు ఒక సర్ప్రైజ్ ఉంది చెప్తా అంత చాలా పెద్ద సర్ప్రైజ్ మొబ్బు రా అక్కడ రా లేమ్మా ఏమి అనుకోనంటే పర్మిషన్ నేను కాఫీలు టీలు తాగడంలే తాగడంలే తల ఎక్కువ నొప్పిస్తాను తాగు తిప్పించుకుంటా ఇప్పుడు తాగినావా తాగలే మళ్ళా అడుగుతాను నాకు గ్లాస్ ఇంత గ్లాస్కి ఇద్దమ్మా సన్న గ్లాసులో అర్థం ఇప్పుడు కాఫీలు టీలు తాగని నేను బాగాలేదంటే మళ్ళీ వెంటనే తాగలేనాళ్ళు ఈరోజు తల ఎక్కువ వస్తుంది అంత తాగుతా అండి సరిగ్గా వినిపించుకోవాలా తల వస్తే అట్ట ఎట్లా పనుకుంటారబ్బా అంత బాగా వాళ్ళు వస్తుంది కాబట్టి పనుకున్నా హాయ్ అండి బాగున్నారా అందరూ ఎలా ఉన్నారు వీడియో చూసిన ప్రతి ఒక్కరూ లైక్ కొట్టండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సర్ప్రైజ్ ఇస్తాడంట పోతాను నన్ను నమ్మండి మంచి చీర కట్టుకోకూడదా ఏమైంది నేను పట్టు చీర కట్టుకోవాలా నువ్వు బాగుండాలా అని చెప్తాను మంచి చీర అంటే చాలా బాగుంటుండే పద్దు రామ్మా టైం అవుతుంది కాఫీ కావాలంటే వచ్చినాక తాగొచ్చురా కాఫీ లాంటి ఎనర్జీ సర్ప్రైజ్ ఉంది ఇప్పుడు అమ్మకి నీకు కుంతి వేషం వేస్తాం ఇప్పుడు ఏమి కట్టుకొని వస్తావా బయటికి ఇప్పుడు ఖర్చీఫ్ ఎందుకు చీర కట్టుకొని రమ్మంటేవి మళ్ళా ఖర్చీఫ్ అంటేవి చెప్తా కదా ఏం ప్లాన్ ఎందుకురా
చెప్పులే మళ్ళా నువ్వు ఏదన్నా కానీ తేడా చేసినావు అనుకో నీకు మళ్ళా ఆడపోతాము ఆడే ఉంటది నీకు చెప్తానా చూడు. ఎప్పుడు కూడా అట్లా ఆలోచించాలి. ఆలోచించాడు కాదు నువ్వు చెప్పకోకుండా నువ్వు ఎన్నిసార్లు అడిగినా. ఊరికే అడిగినాడు లేతయ్య. ఈ అమ్మ భలే వస్తుంది అమ్మ. ఖర్చు అడిగే దాంట్లో కానీ అన్ని ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, యద్భావో తద్భవతి. నువ్వు ఏమైతే అవన్నీ ఏం చెప్పద్దు. బాగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి చెప్తాను. అది నీకు చాలా దగ్గర ఉంటుంది ఒళ్ళు. నాకు ఉంటాది. ఎట్లుంది ఇప్పుడు? దగ్గర నాకే రా చెప్తా. సర్ప్రైజ్ అమ్మా. నేను ఇప్పుడు 1 lakh సబ్స్క్రైబర్స్ అప్పుడు దారిలో అందరూ నన్నే చూడాలా? కనపడవు, చూడ కట్టుకో. అంటే దారిలో ఏంటి కథ ఇది? ఇప్పుడు ఇప్పుడు చెప్పమ్మా నీ మోహన్కి. రా, చాలా పెద్ద సర్ప్రైజ్. ఎందుకంటే చాలా 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 హ్యాపీ ఫీల్ అవుతావు దగ్గర. ఐడియా వింటుంటేనే ఎంత థ్రిల్లింగ్ గా ఉంది. ఇట్లా కట్టుకొని పోతే రోడ్లో వాళ్ళందరూ చూడరా. అట్లా కట్టుకొని పోలే విష్ణు. అవునమ్మా. అవునా? సర్ప్రైజ్ బా ఈ అమ్మంగా ఏందో ప్లాన్ ఉంది. తెలియనంగా సెకట్లు అడుగుతుంది. ఆ పాపకు తెలుదు, మన ఇచ్చంగానే తెలుదు. సర్ప్రైజ్ నేను నీ మీద ప్రేమతో ప్లాన్ చేసిన. మొన్న నువ్వు నన్ను బర్రెలతో కొట్టినావు కదా, అందుకు. బర్రెలతో కొడితే ఇప్పుడు కసి తెచ్చుకుంటున్నావా ఏమి? అట్లా అనుకోద్దు ఎప్పుడు కూడా, తప్పదు. నాకేందిరా అసలు ఇంత కూడా కనపడలే. ఎట్లా నేను అట్లానే ఉంటుంది మళ్ళా మనతో. పదాం రంగలే. ఏ అట్లా పోతే ఏమన్నా అట్లా కాదు, బాగుండదు. అట్లా ముందు కోటి నీకుంటుంటే ఇట్లుంటే బాగుంటుంది. ఒక్క నిమిషం తీర్థం. ఆడైనా కట్టురా. ఆడ కూడా నీకు సర్ప్రైజ్ మా. ఎంతమంది నీ కోసం వెయిట్ చేస్తా అంటారు. ఎట్లుంటుంది అనుకుంటా నువ్వు? కథా కార్యక్రమము అంతేగా. ఇట్లా ఏంది పొద్దు కళ్ళు కనపడుకోకుండా రా. బాయ్ అండి. యాడ్కో పిలిచబోతున్నాడు. ఆడేమైనా తేడా జరిగిందనుకో నా చేతిలో ఇంక సచ్చినట్లే ఈ పొద్దు వాడు. మామూలుగా చెప్పు. మామూలుగా అయినా అంతేనండి. అదే కరెక్ట్. మీరు మాత్రం లైక్ కొట్టేది మర్చిపోద్దండి. కొడతారు లైక్లు. పదాం పలేమా బీగం పిలుచుకొని పోయే. చానామా నీకు 1 lakh సబ్స్క్రైబర్స్ కి నీకు సర్ప్రైజ్ ఉందమ్మా అంటూ ఉండో నిమిషం గేట్ వేసి వస్తా. గుంతుంది నీట్గా చూసుకొని కాదు. అమ్మకి నడిచి నడిచి కనుక్కుంటుంది. ఎంత ఎట్లుంటుందమ్మా నిజంగా కన్ను. చెప్పులు ఇది చెప్పేదానికి మీరు తీసేస్తా. వద్దు తీసేయకూడదు. సర్ప్రైజ్ ఉంది. అది ఆపక్క చెప్పుమా. అది ఆపక్క. రోడ్ లో అంతా ఇట్లా పిలిచిపోయేదా? రోడ్ లో ఇట్లనే పోతాం. ఎవరు ఎంత పడతారా? ఎందుకు పడతారు రా అమ్మా. ఫాస్ట్ పరిగెత్తుకుంటూ వస్తావా? కొంచెం ఇట్లా పైకి అనుకో. జాగ్రత్త పండు. ఆడే ఉంది. నీట్ కూర్చో. దగ్గరేలే, ఏం పర్లేదు. బాగా కూర్చున్నావా? జాగ్రత్తగా కూర్చున్నావా? ఇది ఎత్తు, కొంచెం పైకి ఎత్తుకో. పైకి ఎత్తుకుంటే అందరూ చూడాలా? సరే వద్దులే. వీడియోలో కనిపించాలి. ఇవన్నీ మట్టి రోడ్లు అండి. త్రిబుల్స్ ఏమంతా కామన్ ఇడ. మళ్ళీ ఎవరేం అట్లా అనుకోవద్దండి. చిన్న ఏరియా, చిన్న చిన్న సందులే. మేమేం మెయిన్ రోడ్లో పోవట్లేదు. ఎక్కడ పోతున్నావు? ఎట్లా చెప్తామా? ఎట్లా పోతున్నావు? ఆ పిల్లోనికి బాయ్ చెప్పు. చెప్పాలా? నాకేం కనపడతాను. డాడీకి ఇంత దూరం తీసుకుపోతున్నావు. అసలు ఎట్లా ఉందిరా మబ్బు కటికి చీకటి. మెల్లికి దిగండి. ఈడలే దిగు. డాడీకి వచ్చినాంరా. చెప్తాం కదా, దిగు. నువ్వు ఎందుకు టెన్షన్ తీసుకుంటావు? అమ్మని రాజప్రస్థానంలో కూర్చోబెట్టుకో. స్థానంలో కూర్చోబెట్టాలా?
ఎట్లొచ్చింది కూర్చో చెప్తా ఎట్లా వచ్చిందో నీటి కూర్చో ఉండండి వస్తారు ఏందొస్తారు ఎవరొస్తారు వస్తారులే తెలుస్తుంది అలా ఎలా చెప్తారా ఇలాంటి ప్రశ్నలు అడగకూడదు కొంచెం ఈజీ ప్రశ్నలు మరి అమ్మ గెటప్ చూసో లేదా ఆడోళ్ళకి ఎంట్రోలు కట్ చేయాల్సి వస్తుందో మొత్తానికైతే ఆయన కొంచెం టెన్షన్ పడ్డాడు. ఎందుకు ఇబ్బంది పెట్టడం, మనం వేరే ప్లాన్ ఉంది. 3 days later. మా కర్రా ఒక్క నిమిషం తొందర రా చెప్తా. అంతేగా పరిగెత్తిరా. అవును ఏమో పవర్ ఎక్కువ పోతుంది అబ్బా. నాకు పబ్జీ ఆడేకే ఇబ్బంది అయిపోయింది. ఈసారి డెస్క్టాప్లో కాదు, రెడీగా పో. అది సర్ప్రైజ్ ఉంది కదా 1 lakh సబ్స్క్రైబర్స్. లేదు మొన్న వాళ్ళు బిజినెస్ పీపుల్ లేకపోయిండ్రి, అందుకు పో తొందరగా పోయి రెడీగా పో. నీకు 1 lakhs భారీ సర్ప్రైజ్ ఉంటే నువ్వు అట్లా ఇన్యాక్టివ్గా ఉంటే ఎట్లా? ఫుల్ యాక్టివ్గా ఉండాలి నువ్వు. బ్లాక్ శారీ వద్దుమా, మంచి కలర్ఫుల్ వర్క్ శారీ కట్టు. నువ్వు నీదేందులే, నువ్వు కూడా కళ్ళకి దంతాలు కట్టుకుంటానంటే చెప్పు, మార్చుకో. కట్టుకుంటావా? మాట్లాడవే మళ్ళా అదే డ్రెస్లో ఉండు. అయితే తప్పదు, సర్ప్రైజ్ అంటే సర్ప్రైజ్ లేకుంటే చాలా సర్ప్రైజ్. ఏంది పో బావి, మొన్న 1 lakh ఒక్కసారి జరిగేది. మంచి చీర కట్టుకుంటావు. మొన్న కుదరలేదు బుడుక్స్, ఇట్లా తిరుగు. ఎందుకు కుదరలేదు? నాకు తిక్క పడుతుంది. మిమ్మల్ని ఒకటే కట్టుకోమన్నాను, నన్నేం కట్టుకోమని. ఆ బాబు కూడా కట్టు. ఏంది నేను అనేది? పేరు మీద చేసేసి కట్టాలా? చేసేయి. వద్దు, ఎందుకు నీ పేరే ఉండాలి. వద్దులే, చెయ్యి, ఏమైతుంది? వద్దు. బాగా గట్టిగా ఉందే. ఆ బాబు కట్టు. ఎవరికి చెప్తానులే, అదే రాధిక వ్లాగ్స్ ఉంది కాబట్టి రాధికకి సర్ప్రైజ్. పద్దు వ్లాగ్స్, విష్ణు వ్లాగ్స్ ఉంటే అప్పుడు నేను కట్టించుకుంటా. అంటే మళ్ళీ విష్ణు లాక్స్ లెట్స్ బిగిన్ ద షో. విష్ణు లాక్స్ అని పెట్టుకో. వస్తావు కదా? ఏందో వస్తాను నేను. కనుకోలేవా? అసలే రా, ఏ నువ్వే కూర్చొని ఉంటావా ఇట్లా? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. అతే పైకన్నా కప్పుకోండి. అందరూ చూడల్లా, అందరూ చూసి నవ్వల్లా. అవుతాడు. ఈ జీవన తరంగాలలో ఆ దేవుని చదరంగంలో జాగ్రత్త, స్టెప్స్ ఉంటాయి. ఉండు చెయ్యి, ఈడ స్టెప్స్ ఉంటాయి. అట్లేరా, ఇట్లేరా, అట్లేరా, అట్లా బా. ఈడ స్టెప్స్ ఎక్కువ. ఒకటి ఆడబెట్టు. దే రా రా రా. అద్దమ్మా, ఆడ కూర్చోపో. సోఫా సెట్లో స్మెల్ వస్తుంది. మంచిగా వస్తుంది స్మెల్. ఇప్పుడు ఇక్కడ కాలు పైన పెట్టండి, నీట్గా. మళ్ళీ తొక్కులాడకుండా కూర్చో. ఇది సోఫానా? సోఫా లాంటిది. సోఫా కాదు, చేయదు. ఇది పక్కన రా. పొద్దు ఎట్లుందినా? బాగుంది కదా? తీసుకోద్దమ్మా. ఏం చేస్తున్నారు? సర్ప్రైజ్. ఎవరు తినలేదు? చెప్తా. ఎవరు తినలేదు? ఇదే ఎవరు? ఎందుకు అట్ట చేస్తా నువ్వు? ఎవరు తినలు? చెప్తా ఎవరిలో చెప్తా. ఏందంత సెంటు కొట్టినారు? ఏం లేదే. ఏం సెంటు? ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ ఉన్నావు?
సరే కానీ స్మెల్ ఎట్లుంది? బాగుందా? You are really a God gifted child. ఏంది సెంటు కొట్టినారు? సెంటు కొట్టలేదు, ఇది సుగంధ వాసన వస్తుంటుంది. వాళ్ళ ఇంట్లో కొట్టుకున్నారా? ఎవరిల్లు వాళ్ళది ఇది? చేయదు ఒక్కసారి. ఎవరిల్లుది? ఎట్లుందో చూడు స్మెల్. ఏంది ఇట్లా వస్తుంది? బాగుంది కదా. ఏంది పూసినావు? ఓయ్ మా ఏంది పూసినావు? ఏయ్ మా మా ఉండు మా, నీకు సర్ప్రైజ్ వస్తుంది. ఎవరిల్లు ఇది? వద్దు. ఇదే మన తెలిసిన వాళ్ళదిరే, ఇల్లు కాదు ఇది. ఇంకేంది? ఒక షాపింగా? ఉండు ఏంది మెడకేస్తాను? ఉండు మా, అది ఉండాలి ప్రొసీజర్. 1 నిమిషం ప్రొసీజరు అంటే చెప్తాం కదా, ఇది తట్టుకో. ఎందుకు నువ్వు తొక్కులాడద్దు, నువ్వు సర్ప్రైజ్ ఉంది నీకు అందుకు. ఏంది ఇది? పార్లర్లో కట్టినట్లు కడుతున్నారు. బొటిక్ లాంటిది కానీ బొటిక్ కాదు. అంతేగా. బొటిక్కా? ఉండు, ఉండు, ఉండు. ఏంది? ముందు మంచి నీళ్ళవే. ఏంది కొడతావు మగాడికి? ఉండు కూల్ కూల్ మంచి చేయి చూపి, చేయి చూపి, చేయి చూపి, చేయి చూపిద్దాం చూడు. మగానికి ఎందుకు కొడతావులే? చెప్తాం ఎందుకో చెప్తాం. సర్ప్రైజ్ లే నా బొందా. మామ అట్లా నువ్వు సీరియస్ కాదు. కూల్గా ఉంటే అన్ని సెట్ అవుతాయి. కూల్గా ఉండు. లే కూల్ కూల్గా ఉండు, టెన్షన్ పడద్దు. కూల్గా ఉండు కొంతసేపు. ఏం చేస్తాను? మంచి సర్ప్రైజ్ ఉంది మా, మంచి సర్ప్రైజ్ ఉంది. నేను తీసేస్తారా? తీసేయద్దు ప్లీజ్. తీసేయద్దు. మళ్ళీ ఏందిరా నీళ్ళన్నీ అన్ని గబ్బు నీళ్ళన్నీ నాకు కొట్టి? లేదు ఒక్క నిమిషము. రే బాబీ సన్నగల పెద్ద గల. ఎవరేడా మాట్లాడేది? నీకు సన్న గల్ల పెద్ద గల్ల అంటే ఏంటి? నీ ఫ్యాన్స్ లే చెప్పు. ఏందో సన్నగా పెద్దగా? నువ్వు ఏదో ఒకటి కోరుకో. సన్న గల్ల పెద్ద గల్ల ఏంది? సన్నగా చెప్తానమ్మా. సన్న గల్ల పెద్ద గల్ల చెప్పు, ఏదో ఒకటి కోరుకో. సన్నగ కదా, సన్నగంట. సరే సౌండ్ ఒకటి విను. ఏడైనా నీకు సౌండ్ విన్నట్లుందేమో చెక్ చేయి. ఇంకా సౌండ్ చేయనా? అమ్మకి వినపడ్డంలే. ఇంకా అది కత్తిరి సౌండ్ కాదు. ఉండు. కత్తిరి కాదు. నువ్వు కత్తిరి అనుకుంటాను. అనుకుంటానా? కత్తిరి సౌండ్ లే. నేను చెప్పే లే సొగిలాడా. నువ్వు అనుకుంటావు కానీ అది కత్తిరి కాదు. ఏందిలే నా లే. ఏమైంది? ఏం జుట్టు కట్ చేస్తానారా? ఎందుకు కట్ చేస్తామో? లే ఎంతమంది ఉన్నారు ఇక్కడ కట్టెలు పట్టుకొని? జుట్టు ఎందుకు కట్ చేస్తామమ్మా? నువ్వు టెన్షన్ పడద్దు. నువ్వు ఎందుకు టెన్షన్ పడతావు? ఎవరా జుట్టు పట్టుకునేది? మొయ్యా ఓలే నన్ను ఇప్పే ఓనమ్మ ఇప్పులే. కట్ చేయలేదు. ఇల్లంతా ఎవరు? ఎందుకులే మంగళ షాపుకి తెచ్చినావు? మాదర్ చెప్పినా కూడా ఏంది సర్ప్రైజ్? ఇది సర్ప్రైజ్ అలే. 1 lakh బేబీ కటింగ్ మంచి శారీ కొనిస్తారు. బేబీ కటింగ్ బాగా చేస్తారు కదా మీరు. చాలా బాగా చేస్తాడు బేబీ కటింగ్. సో కళ్యాణదుర్గంలో ఉంటారు ఈ షాప్. ఎవరైనా కానీ రోడ్డు మీద పోతా అంటే గినా వీటికి వచ్చేసేయండి. గాజులు పోతాయి. ఇంటికాడ మాట్లాడుకుందాం. లేదులే ఇంటికాడ ఎట్లా మాట్లాడతావులే? నన్ను ఇక్కడ పిలిచుకొచ్చి నా మాట ఇంటికాడ మాట్లాడదాము. పోదాం పంగా. ఇంటికాడ మాట్లాడలే. తింటాను. నీకు ప్రామిస్ చెప్తానా, ఒక్కసారి చెక్ చేసుకో. 2 ఎంట్రీలకు అయితే కట్ చేసిన. చెక్ చేసుకో, అద్దంలో చూసుకోవాలంటే ముందరది నిజంగా కట్ చేసిన కాదు కదా. ఉండు ఒక్క నిమిషం ఉండు మా. ఉండు ఒక్క నిమిషం ఉండు. ఒక్క సెకండ్ ఉండు. నీకు చూపిస్తా. ఒక్క సెకండ్ ఉండు. వెయిట్ ఉండు. ఒక్క నిమిషం ఉండు మా. నీకు ఒకటి చూపిస్తా. నీకు యాక్చువల్గా దాంట్లో
ఓ 2 ఎంట్రికలు కూడా కట్ చేసిన నేను. నావేం కాదులేరా. చీటి చెక్ చేసుకో, అద్దంలో పోయి చూసుకో, నువ్వు కనుక్కో కట్ చేసినా లేదో నీకే తెలుస్తుంది. లేదా ఊరే జస్ట్ అట్లా అంతే టచ్అప్. ఏందిరా ఇది? మన అన్నదే షాపు. గుండు కొట్టిమన్నారు అత్తయ్య మీకు. గుండు కొట్టించింటే నీకుండరా? అనుకోలేవా గుండు కొట్టిస్తే పాపం నామాలు పెట్టి నిన్ను గాడిద మీద ఊరేగిస్తాంటి. అదే కదా. లే నాకిన ఎంటికలు కట్ చేసావు ఏమని చేసింటే నామాలు పెట్టి గాడిద మీద ఊరేగిస్తాంటి నేను. నా చాలా థ్యాంక్స్ నా, చాలా థ్యాంక్స్. వస్తామలా థ్యాంక్స్ బాబు. కటింగ్ చేయనందుక కట్ చేసినాను, నిజం కట్ చేసినాను. రెండే కట్ చేసిన, ఎక్కువ కట్ చేస్తాను.